కువైట్‌కి పోయిన వాళ్ళు గల్ఫ్ దేశం ఏదైనా సరే, వెళ్ళిన వాళ్ళు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. అది వాళ్ళకు సంబంధించిన విషయం అది. వాళ్ళ పర్సనల్ విషయం అది. వాళ్ళ ఫ్యామిలీలు ఇష్టపడుతున్నారు, పోతున్నారు, వస్తున్నారు, కష్టపడుతున్నారు, బిడ్డలను పోషించుకోగలుగుతున్నారు, చదువులు చదివించుకోగలుగుతున్నారు. మధ్యలో మనం చూసేవాళ్ళమి. వాళ్ళకు కష్టపడండి, సంపాదించండి అన్నది మనము చెప్పాలి తప్ప వాళ్ళు చూసి ముందు పక్క ఒక మాట మాట్లాడి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకలా మాట్లాడొద్దండి. వాళ్ళు కష్టపడేకెళ్తున్నారు. కష్టాన్ని గుర్తిచ్చి మీరిలా కష్టపడుకోండి, రూ. 40 సంపాదించుకోండి అని మీరు సపోర్ట్ ఇవ్వండి. అంతేగాని ఊరికే లేనిపోని నిందలైతే వాళ్ళకి కట్టగాకండి. నిందలు పడేకులా వాళ్ళు కానరాని దేశాన ఫ్యామిలీలని కట్టినిల్లు, పెట్టిన పొయ్యి అందరిని వదిలిపెట్టెళ్ళేకి నిందలు మోసేకి కాదు.